దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 31. ఈరోజు వాక్య భాగము, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. శిష్యులు ప్రభువు పరలోకమునకు ఆరోహణమైన దానికి సాక్షులైరి. వారు ఆకాశం వైపు చూచుండగా ఇద్దరు మనుషులు వచ్చి వారితో, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? తిరిగి వెళ్ళి మీరేమి చూచితిరో అది మనుషులతో చెప్పుడి. మీరు ప్రభువు పరలోకమునకు ఎక్కిపోవుట ఎలాగూ చూచితిరో మరలా ఆయన ఆ రీతిగానే వచ్చునని వారితో చెప్పుడి అని చెప్పిరి. శిష్యులను తన రెండవ రాకడ కొరకు సిద్ధపరచుటకై చివరిసారి ప్రభువు బేతనియాకు వెళ్ళెను. ప్రభువు రెండో రాకడను గురించి సువార్తల్లోనూ పత్రికల్లోనూ 365 వచనములున్నవి. ఆయన వచ్చు పర్యాంతము ఆయన మరణమును రాకడను జ్ఞాపకం చేసుకున్నటకే ప్రభువు దినమున మనము బల్ల చుట్టూ కూడుకొనుచున్నాము. ప్రభు రాకడను మనము జ్ఞాపకం చేసుకొనుచు ఆ రాకడకు సిద్ధపడవలనని అనేకులను మనము హెచ్చరించుచు యేసుక్రీస్తు ప్రభును గురించిన సువార్తను అనేకులకు ప్రకటించవలెను. ప్రైజ్ ది లార్డ్.